వెల్కమ్ టు మహతి ఛానల్. శివరాత్రి రోజు కాశీలో నది స్నానాలు కంప్లీట్ చేసుకున్నాను. శివరాత్రి రోజు కాశీలో ఉండడం నా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే కాశీకి వెళ్ళాలంటే రాసి పెట్టుండాలంటారు. అది నేను శివరాత్రి రోజు అక్కడ ఉండడం నాకు దేవుడిచ్చిన వరంగా అనుకుంటాను. సో శివరాత్రి రోజైతే మేము నది స్నానాలు కంప్లీట్ చేసుకొని మా నాన్న, మా హస్బెండ్ ఇంట్లో పెద్దలకు పిండ ప్రదానం చేసేసారనమాట. సో అది కూడా నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను. ఇలా పిండ ప్రదానం చేసిన తర్వాత మేమందరం రెడీ అయిపోయి కాశీలో ఉన్న మిగతా ప్లేస్ అన్నిటినీ విజిట్ చేయడానికి వెళ్ళిపోయామన్నమాట. సో కాశీలో మనము ఆటోలు అనేటివి కాశీ మెయిన్ గుడి సరౌండింగ్లో ఆటోలు అస్సలు తిరగవు. మనం కొద్దిగా నడవాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఒక 2-3 కిలోమీటర్లు అయితే కాశీలో మనం ఖచ్చితంగా నడవాలి. ఆ సందులో నడిస్తేనే మనం కాశీ చూసినట్టు అనమాట. నేనైతే అలా ఫీల్ అవుతున్నాను. సో చూడండి, కాశీ రోజు మార్నింగ్ ఈ వ్యూ అనేది నాకైతే చాలా బాగా నచ్చింది. చూస్తున్నారు కదా, పాత ఘాట్లు, ఒక్కో ఘాటుకు ఒక్కొక్క పేరు ఉంటుంది, ఒక్కొక్క ఘాట్కి ఒక్కొక్క కథ కూడా ఉంటుంది. సో ప్రతి ఒక్క కథను మనం యూట్యూబ్లో చూస్తూనే ఉంటాము. నేనైతే ఇలా 3 మునగలు వేసేసి గంగామాతకు మొక్కేసుకొని సూర్యునికి నమస్కారం చేసేసి ఒక దీపం అయితే వదిలేసానమాట. సో కాశీలో రామ్నగర్ ఫోర్ట్ ఉంటుంది, అలాగే బుద్ధ విగ్రహము, బౌద్ధ మతము కాశీలోనే స్టార్ట్ అయిన బౌద్ధ మతం ఉంటుందన్నమాట. అక్కడనే కాశీలోనే బౌద్ధ మతం పుట్టింది. సారనాథ్ బౌద్ధ టెంపుల్ అనమాట. సో అవన్నీ నేను నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఇప్పుడైతే ఈ వీడియో కాశీలో నది స్నానాలు కంప్లీట్ చేయడం గురించి చూపిస్తున్నాను. అలాగే ఈ వీడియో చూసే వాళ్ళందరూ ఒక కామెంట్ అయితే చేయండి. హర హర మహాదేవ శంభో శంకర. కాశీలో సెకండ్ డే అయితే ఇలా స్టార్ట్ చేసాము. మధ్యాహ్నం వరకంటే మేము కాశీలో నుంచి బయటకు రామ్నగర్ ఫోర్ట్ ఇవన్నీ చూసామన్నమాట. సో చూడండి, నేనైతే ఇలా దీపాన్ని వదిలేసి నది స్నానాన్ని అయితే కంప్లీట్ చేశాను. ముందు మా హస్బెండ్, మా నాన్న, పిల్లలు స్నానం చేశారు. అప్పటి వరకు మనం రూమ్ నుంచి తీసుకెళ్ళిన బట్టలన్నీ ఒక ప్లేస్లో పెడతాం కదా, వాళ్ళు చేసే వరకు నేను వెయిట్ చేశానన్నమాట. వాళ్ళు స్నానం చేయగానే పిల్లలకు డ్రెస్సింగ్ చేసేసి ఆ తర్వాత నేను వెళ్ళి స్నానం అనేది చేశానన్నమాట. సో చూడండి, మా నాన్న ఇంటి నుంచి ఇలా కోలలు తీసుకొచ్చాడు. ప్రతి గుడి దగ్గర మా అమ్మాయితోటి ఇలా కోలలు వేయించాడు. సో చూడండి, మా పాపకి ఏది వస్తే ఆ స్టెప్ వేసేస్తుంది. ఈ వీడియో అయితే మా నాన్న తీశాడు, చూస్తున్నారు కదా. సో కాశీలో ప్రతి ప్లేస్లో ఇలా ఘాట్స్ అనేటివి ఉంటాయి. ఒక్కొక్క ఘాట్కి చాలామంది ఉన్నారు. నేను డ్రెస్సింగ్ చేంజ్ చేసుకునేటప్పుడు అక్కడ మన తెలుగు వాళ్ళు ఉన్నారు. ఒక చిన్న రూమ్ లాంటిది డ్రెస్సింగ్ టెంట్ లాగా ఉంటుందన్నమాట. అది డ్రెస్సింగ్ కోసమని స్పెషల్గా వాళ్ళు ఇంటి నుంచి తెచ్చుకున్నారు. సో నాకు ఎక్కడ చేంజ్ చేసుకోవాలని అర్థం కాక అది చూశాను. వాళ్ళు మన తెలుగు వాళ్ళే కాబట్టి వాళ్ళకి అడిగి నేను కూడా అందులోనే చేంజ్ చేసుకున్నాను. సో రూమ్ వరకు వెళ్ళాలంటే చాలా కష్టం. డ్రెస్సింగ్ చేసేసుకున్న తర్వాత మేము రూమ్కి వెళ్ళేటప్పుడు ఇలా చిలుకల మధ్యలో పిల్లలకు కనిపించాయి. సో ఇలా ఆటో తీసుకొని మేము రామ్నగర్ ఫోర్ట్కి, అక్కడ కాశీలో ఉన్న చిన్న చిన్న గుడులు, అలాగే సారనాథ్ బుద్ధ టెంపుల్కి కూడా వెళ్ళాము. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఇప్పుడైతే ఈ వీడియో చూసి లైక్ అయితే ఇవ్వండి. ఖచ్చితంగా నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.